సాక్షాత్తు నరసింహస్వామి ఒడిలో కూర్చున్న పరమభక్తుడు తన అచంచలమైన భక్తితో భగవంతుడినే భూమిమీదికి రప్పించిన గొప్ప వ్యక్తి ప్రహ్లాదుడు. శ్రీ మహావిష్ణువు అవతారాలతోనే ఏకంగా 5000 సంవత్సరాలు భయంకరమైన యుద్ధం చేశాడని మీకు తెలుసా? దేవుడంటే ప్రాణమిచ్చే ఒక భక్తుడు తన ఇష్టదైవంపైనే ఆయుధాలు ఎందుకెత్తాడు? అసలు భక్తుడికి భగవంతుడికి మధ్య జరిగిన ఈ మహాసంగ్రామంలో గెలిచిందెవడు? పురాణాల పుటల్లో దాగి ఉన్న ఈ అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన రహస్యం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిరణ్యకశిపుని వధ అనంతరం ప్రహ్లాదుకు దానవరాజుగా బాధ్యతలు స్వీకరించి రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. దానవుల రాజు అయినప్పటికీ ఆయన మనసంతా ఎప్పుడూ ఆ విష్ణు ధ్యానంలోనే లీనమై ఉండేది. అలా కొంతకాలం తర్వాత తన రాజ్యంలో అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న ప్రహ్లాదుడు పుణ్యతీర్థాలను దర్శిస్తూ ఎత్తైన హిమాలయాల్లోని పవిత్రమైన బదరీకాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా దివ్యంగా ఉంది. ఆ ఆశ్రమంలో నరనారాయణులు అనే 2 మునులు అత్యంత కఠోరమైన తపస్సు చేసుకుంటున్నారు. వారి ముఖాల్లో బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతోంది. వారిని చూసి ప్రహ్లాదుడికి ఎంతో భక్తిభావం కలిగింది. కాని ఆ మునుల పక్కనే ధనుస్సులు, వాడి అయిన బాణాలు నిండిన అమ్ముల పొదులు, పెద్ద పెద్ద కత్తులు ఉండటం ప్రహ్లాదుడికి ఎంతో వింతగా అనిపించింది. అహింసను పాటించే మునులకు హింసను ప్రేరేపించే ఆయుధాలుండటం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. సన్యాసం తీసుకున్న మునులకు ఈ ఆయుధాలతో పనేంటి? ప్రశాంతంగా తపస్సు చేసుకునే వారికి ఈ హింసాత్మకమైన వస్తువులెందుకు అని ప్రహ్లాదుడు కొంచెం కఠినంగా నిలదీశాడు. దానికి నరనారాయణులు బదులిస్తూ, మేము కేవలం తపస్సు కోసమే కాదు, ధర్మాన్ని రక్షించడానికి, లోకకంటకులైన దుష్టులను శిక్షించడానికి కూడా ఈ ఆయుధాలను ధరిస్తాము. మా ఆచరణల గురించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని దృఢంగా చెప్పారు. ఆ మాటలకు ప్రహ్లాదుడికి కోపం కట్టలు తెంచుకుంది. తపస్సు ముసుగులో ఉన్న వీరికి అహంకారం ఎక్కువ అని భావించాడు. మీకు అంత అహంకారమైతే నాతో యుద్ధం చేయండి. మీరెంత గొప్ప యోధులరో, మీ బాణాలకు ఎంత శక్తి ఉందో నేను కూడా చూస్తాను అని ప్రహ్లాదుడు సవాలు విసిరాడు. మునులైన నరనారాయణులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ సవాలును స్వీకరించారు. అలా పవిత్రమైన బదరీకాశ్రమంలో మహాసంగ్రామం మొదలైంది. ఒకవైపు మహాబలశాలి సాక్షాత్తు నరసింహుని ఆశీసులు మెండుగా ఉన్న ప్రహ్లాదుడు, మరోవైపు అనంతమైన శక్తి కలిగిన నరనారాయణులు. ఇరువైపులా ఎవరూ తగ్గలేదు. ఆకాశం దద్దరిల్లేలా బాణాలు దూసుకుపోతున్నాయి. బ్రహ్మాస్త్రాలు, పాశుపతాస్త్రాలు, వరుణాస్త్రాలు, ఆగ్నేయాస్త్రాలు ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. వారి యుద్ధధాటికి ఆకాశమంతా ఎర్రబడింది. భూమి భయంకరంగా కంపించింది. ప్రశాంతంగా ఉండే సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. పర్వతాలు సైతం బద్దలైపోయాయి. అలా ఏకంగా 5000 సంవత్సరాల పాటు ఈ భయంకరమైన యుద్ధం నిర్విరామంగా కొనసాగింది. దేవతలు, దిక్పాలకులు, సాక్షాత్తు ఆ త్రిమూర్తులు సైతం ఈ మహాసంగ్రామాన్ని చూసి భయభ్రాంతులకు గురై ఆశ్చర్యపోయారు. ఈ భయంకరమైన పోరు ఇంకెన్ని రోజులు సాగుతుందో అని లోకాలన్నీ భయపడ్డాయి. 5000 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రహ్లాదుడికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తాను ఎంత శక్తివంతమైన అస్త్రాలు ప్రయోగించినా, తన దానవ శక్తినంతా కూడగట్టుకుని తీవ్రంగా దాడి చేసినా నరనారాయణులను ఏమీ చెయ్యలేకపోతున్నానని గ్రహించాడు. వాళ్లు సామాన్య మునులు కాదని, ఆ శ్రీహరి స్వరూపులే అని అతనికి అంతరార్థం బోధపడింది. వెంటనే తన ఆయుధాలను కింద పడేసి కళ్ళు మూసుకొని తన ఇష్టదైవమైన విష్ణువును భక్తితో ధ్యానించాడు. అప్పుడు సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడు దివ్య మంగళ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ప్రహ్లాదా, ఇన్ని వేల సంవత్సరాలుగా నువ్వు యుద్ధం చేస్తున్నది సామాన్యులతో కాదు, నా అంశలైన నరనారాయణులతోనే. మీ ఇరువురి అనంతమైన శక్తి సామర్థ్యాలను ఈ లోకానికి చాటి చెప్పడానికే ఈ మహాయుద్ధం జరిగింది అని అసలు నిజం చెప్పాడు. అది విన్న ప్రహ్లాదుడు కన్నీటితో వారి పాదాలపై పడి అజ్ఞానంతో స్వామితోనే పోరాడానని క్షమాపణలు కోరాడు. భక్తుడికి భగవంతుడికి మధ్య జరిగిన 5000 ఏళ్ల యుద్ధం కథ మీకు ఎలా అనిపించింది? హిందూ పురాణాలలో ఇలాంటి మరెన్నో అద్భుతమైన, ఎవరికీ తెలియని రహస్యాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసి మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే కమెంట్స్లో భక్తితో ఓం నమో నారాయణాయ అని రాయండి. జై శ్రీమన్నారాయణ.